వెల్కమ్ టు ఐ న్యూస్ బిగ్ బ్రేకింగ్. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పెహల్గాం ఉగ్ర దాడికి ఇప్పుడు 5 నెలల తర్వాత మొదటి అరెస్ట్ జరిగింది. అమాయక పర్యాటకుల మారణ హోమానికి కారణమైన వారిని పట్టుకోవడానికి భద్రతా దళాలు వేట మొదలుపెట్టాయి. అది ఒక దాడి కాదు, ఒక మారణ హోమం. పర్యాటకుల ఆనందాన్ని ఆయుధాలతో ముగించిన ఆ భయానక ఘటనకు కారణమైన ఒక ఉగ్రవాది సహకారి ఇప్పుడు భద్రతా దళాల చేతికి చిక్కాడు. కుల్గాంకు చెందిన మహమ్మద్ యూసుఫ్ ఖటారియాను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. గత ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ లోయలో జరిగిన దాడిలో 25 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో ఉగ్రవాదులు మతం ఆధారంగా పర్యాటకులను వేరు చేసి కాల్చి చంపారు. అయితే కొంతమంది మహిళలను మాత్రం మీ ప్రధాని మోదీకి చెప్పండి అని చెప్పి వదిలేశారు. లష్కరే తోయిబా ఉగ్రవాదిగా అనుమానిస్తున్న ఖటారియాపై కీలక ఆరోపణలు ఉన్నాయి. దాడికి ముందు తర్వాత ఉగ్రవాదులకు లాజిస్టికల్ సహాయం అందించడంలో, వారికి అడవుల్లో దారి చూపించడంలో ఇతని పాత్ర ఉందని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ అరెస్ట్ తో ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ఓవర్గ్రౌండ్ వర్కర్స్ నెట్వర్క్ కి పెద్ద దెబ్బ తగిలిందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఖటారియా 14 రోజుల పోలీస్ కస్టడీలో ఉన్నాడు.